సో వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సువాల్టి వీడియోలో మనమైతే వెల్ రైస్ ఇండస్ట్రీస్ స్టాక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 2 days బ్యాక్ కూడా కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ అయితే మనం వెల్ రైస్ ఇండస్ట్రీస్ లో డిస్కస్ చేసాం. సో బట్ లాస్ట్ 2 days లో మనకి కొన్ని లెవెల్స్ అయితే రీటెస్ట్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ నేను లెవెల్స్ అయితే మార్క్ చేస్తాను. సో ఫస్ట్లీ మనకి 228 ఒక లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్ గా అది బ్రేక్అవుట్ అవ్వటం జరిగింది. సో బ్రేక్అవుట్ ఎప్పుడైనా అయినప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో క్యాండిల్ ఎప్పుడైనా అట్లీస్ట్ 50% ఆర్ గ్రేటర్ దాన్ దాట్ ఉండాలన్నమాట. ఒకవేళ బ్రేక్అవుట్ అవుతుందంటే ఒక పెద్ద క్యాండిల్ ఆ లెవెల్ పైన క్లోజింగ్ అవ్వాలి, అప్పుడే అది ప్రాపర్ బ్రేక్అవుట్. 50% క్యాండిల్ బ్రేక్అవుట్ ఏంటంటే ప్రాపర్ బ్రేక్అవుట్ కాదు, అండ్ అది పొజిషనల్ ట్రేడర్స్ కి కొంచెం ట్రాప్ లాగా అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇదన్నీ అనవసరం, బికాస్ వాళ్ళైతే కొన్ని ఇయర్స్ కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటారు. సో వాళ్ళకి షార్ట్ టర్మ్ లో ఏ మూవ్స్ వచ్చినా వాళ్ళకి అనవసరం. బట్ పొజిషనల్ గా ఏంటంటే ఇలాంటి బ్రేక్అవుట్స్ ఎప్పుడైనా ట్యాకిల్ చేస్తున్నప్పుడు సో మేక్ ష్యూర్ దట్ ఆ బ్రేక్అవుట్ ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే మనకు ఒక మంచి మూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో అలాగే మనకి మార్కెట్ కూడా డౌన్ సైడ్ ఉండడం వల్ల మనకి 2 days బ్యాక్ టు బ్యాక్ డౌన్ సైడ్ అయితే మార్కెట్ వచ్చింది. అండ్ తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే సెటిల్ అయిందో ఇవాళ మనకి ఒక మూవ్ అయితే కనిపించింది. బట్ సేమ్ ఈ లెవెల్ 228 దగ్గరే మనకి క్లోజింగ్ అయితే వచ్చింది. ప్రీవియస్ గా ఎక్కడైతే ఒక రెసిస్టెన్స్ ఉందో అదే రెసిస్టెన్స్ దగ్గర క్లోజింగ్ అయితే వచ్చింది. సో ఓకే, సో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో నెక్స్ట్ మండే రోజు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందో అదైతే ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ మండే కూడా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి ఈ 235 లెవెల్ ని మళ్ళీ టెస్ట్ చేస్తే వన్స్ ఆ లెవెల్ బ్రేక్ అయితే మనకి ఒక అప్ సైడ్ ర్యాలీ అయితే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇది జస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ గురించి. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఆల్రెడీ మన లెవెల్స్ ప్లాట్ చేసాం 250+. ఇది మిడ్ టర్మ్ టార్గెట్స్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకా దీనికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది, బికాస్ ఇవాళ మార్కెట్ చూసినట్టయితే డిఫెన్స్ స్టాక్స్ లో చాలా మంచి ర్యాలీ అయితే కనిపించింది. సో మీకు అపోలో మైక్రో సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే పారస్ డిఫెన్స్ కావచ్చు, అండ్ చాలా చాలా డిఫెన్స్ స్టాక్ అయితే మనకి మంచి మూమెంట్ ఇచ్చింది, రైట్? సో నిఫ్టీ వ్యూ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అట్ ద సేమ్ టైం ఇవాళ ఇప్పుడు కూడా చెప్తున్నాను, కొంచెం అప్ సైడ్ ర్యాలీ అయితే క్లియర్ గా మార్కెట్ లో ఉంది. బట్ అప్ సైడ్ ర్యాలీ వచ్చిన తర్వాత ఈ లెవెల్స్ ని ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్ అవుతుందా అది ఖచ్చితంగా చూడాలి. అండ్ దాంతోపాటు మార్కెట్ సెంటిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. సో సపోర్ట్ వైజ్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ 220 అండ్ 228 ఒక రెసిస్టెన్స్. సో అప్పుడు వరకు పేషెంట్ గా వెయిట్ చేయండి, హెవీ బల్క్ గా ఇన్వెస్ట్ చేయొద్దు. సో మార్కెట్ సెంటిమెంట్స్ ఎవ్రీ డే చేంజ్ అవుతున్నాయి. ఇవాళ పాజిటివ్ ఉందని చెప్పి ఇవాళ బాటమ్ అన్నట్టు కాదు, మార్కెట్ పెరుగుతుందని చెప్పి ఇంకా మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతుందని కాదు. అండ్ అట్ ద సేమ్ టైం సో కొన్ని గ్లోబల్ సెంటిమెంట్స్ కూడా చాలా వోల్టైల్ గా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ డేటా కూడా చూసుకుంటే బాగానే పెరిగింది. సో ఒకేసారి సెట్ అయిపోదు ప్రతిదీ, సో టైం పడుతుంది. సో టైంతో పాటు గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి రికవర్ అవుతుందని చెప్పి హెవీగా ఇన్వెస్ట్ చేయడం ఏ స్టాక్ లైనా, నాట్ ఓన్లీ బెల్ రైస్, ఏ కంపెనీలో కూడా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్లాన్ చేయకండి. గ్రాడ్యువల్ గా ఎవ్రీ డిప్, ఇక్కడ డిప్ వచ్చిందంటే ఇక్కడ కొంచెం క్వాంటిటీ, రైట్? సో మళ్ళీ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి మళ్ళీ కొంచెం డౌన్ సైడ్ వస్తే మళ్ళీ. బట్ ఈ స్టాక్ అయితే ఫండమెంటల్లీ వెరీ గుడ్. అన్లెస్ అంటే మేనేజ్మెంట్ అలాగే ఫంక్షన్ వస్తే ఈ కంపెనీకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో దీన్ని అయితే మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. వచ్చే రోజుల్లో 235 బ్రేక్ అయితే మాత్రం 250+ అయితే ఈజీగా ఈ పర్టికులర్ స్టాక్ అయితే అచీవ్ చేస్తుంది. సో ఇదన్నమాట బెల్బ్రెస్ ఇండస్ట్రీస్ గురించి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.